నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పాపం పండితే ఎవ్వరూ కాపాడలేరు. పాపం పండినా చేసే తప్పుల్ని ఆపకపోతే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఈ మాట గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. అసలే కేసుల మీద కేసులు, అధికారం మారగానే అజ్ఞాతవాసం, పైగా కేసుల నుంచి తప్పించుకోవడానికి మళ్లీ కిడ్నాపులు, బెదిరింపులు. ఫలితం అరెస్టు నుంచి తప్పించుకోలేకపోవడం. వంశీ అరెస్టుతో ఆయన మీద ఉన్న పాత కేసుల దుమ్ము దులుపుతున్నారు. పోలీసులు వంశీపై ఉన్న నేరాల చిట్టా బయటకు లాగుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 కేసుల వరకు ఉన్న వంశీ ఖేల్ ఖతమైనట్లేనా? ముందుగా ఈ అంశంపై చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు, అధికార ప్రతినిధి కూడా. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ వెంకటేశ్వరరావు గారు, మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. వై? బికాస్ ఇప్పుడు పెట్టినటువంటి వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి కేసులు, ఆయన ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ చేశారు, మధ్యాహ్నానికి విజయవాడ తీసుకొచ్చారు. అయితే కేసు రిజిస్టర్ అయినటువంటి పరమట పోలీస్ స్టేషన్లో కాకుండా ఆయన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 6 గంటల పైగా విచారణ కొనసాగుతోంది. మరి లేట్ నైట్ అయినా కానీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటున్నారు. ఇక్కడ ఆయన మీద పెట్టినటువంటి కేసుల ప్రకారంగా మీకేమనిపిస్తుంది సార్? BNS 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 అండ్ సబ్సెక్షన్ 5. వీటిలో కొన్ని SC ST కేసులు కూడా ఉన్నాయి అంటున్నారు, కొన్ని ఏమో లెస్ దాన్ 7 years, కొన్ని మోర్ దాన్ 7 years కూడా అంటున్నారు సార్. సో ఇన్ దిస్ రిగార్డ్ ఫస్ట్ జడ్జ్ ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఫస్ట్ రిమాండ్ విధిస్తారు, ఆ తర్వాత పోలీసులు యథావిధిగా కస్టడీకి కోరే అవకాశం ఉందా? లేదంటే కనుక ఇది 7 years పైన పడే అవకాశం లేకపోతే బెయిల్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇక్కడ వంశీ గారుని అరెస్ట్ చేశారు అనేది దాని మీద వాళ్ళు ఎందుకు అంత దుమారం రేపుతున్నారో కానీ అర్థం కానటువంటి విషయం. వంశీ గారు ఒక క్రిమినల్ కేసులో ముద్దాయి. క్రిమినల్ కేసులో ముద్దాయి అయినప్పుడు ఆ పోలీసు వారు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది వాళ్ళ ప్రాథమిక విధి. ఆ ప్రాథమిక విధిని పోలీసు వారు చేసినప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎందుకనో వంశీ గారు అరెస్ట్ అక్రమం, వంశీ గారి మీద అక్రమం కేసు పెట్టారు, ఇలాంటి కామెంట్లు చూస్తుంటే గొంగట్లో అన్నం తినే వాళ్ళకంతా కూడా బొచ్చులాగా కనపడుతుంది అన్నట్టుగా ఉంది. వాళ్ళ రాష్ట్రంలో గతంతో పోల్చుకోమని నేను చెప్పను, కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు మర్యాదల్ని మంటగలిపినటువంటి నాయకులు ఏదైతే భారతదేశంలో విశ్వసనీయమైనటువంటి అత్యున్నతమైనటువంటి నేర పరిశోధక వ్యవస్థ ఏదంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో వారే ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వస్తే ముద్దాయిని కనీస పక్షంగా అరెస్ట్ కూడా చేయనీయకుండా ఆ సిబిఐ సంబంధించినటువంటి ఎస్పీ మీద కేసు పోలీస్ స్టేషన్, ఆర్డినరీ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయించినటువంటి మీరు ఇవాళ మాట్లాడటం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. వంశీ నేరం చేయలేదనుకోండి, ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు. చట్టాన్ని పనిచేయనీరా? ఏదో వంశీని అక్రమంగా అరెస్ట్, వంశీ గారు ఇంటికి వెళ్ళారు, ఆయన నోటీస్ సర్వ్ చేశారు, గ్రౌండ్ కారణాలు చెప్పారు, కేసు వివరాలు చెప్పారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం కదా. తర్వాత ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఏంటంటే ఆయన పారిపోవటం కూడా. వెంకటేశ్వర గారు కరెక్ట్ గా మీకు అనిపించిన భావనే నాకు కూడా అనిపించింది. ఐ విల్ షేర్ విత్ వాట్ ఐ ఫెల్ట్. కాసేపటి క్రితమే వైసీపీ నేతలు అంబటి రాంబాబు నేతృత్వంలో డీజీపీ గారిని కలిసి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయన విడుదల చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారంట. ఎగ్జాక్ట్లీ సార్. అందుకనే యూ హ్యావ్ టు క్లారిఫై దిస్. డీజీపీ గారిని డైరెక్ట్ గా అలా కలుసుకొని రిప్రజెంటేషన్ ఇచ్చే వెసులుబాటు ఉంటే ఉండొచ్చు.
ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రెండోది కాకతాళీయంగా లేదంటే గనక రెగ్యులర్ బేసిస్ మీద కలిసినట్లుగా ఈరోజు డీజీపీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారని, అలాగే ఇంటెలిజెన్స్ డీజీతో కూడా మాట్లాడారని తెలిసింది. ఆయన రెగ్యులర్ గా కలిసినట్లుగా కలిస్తే ఓకే, కానీ నాకు కూడా మీకు అనిపించినటువంటిది ఇప్పుడు ఒక క్రిమినల్ యాక్టివిటీ మీద ఒక కిడ్నాప్, బెదిరింపు, SC/ST అట్రాసిటీ కేసు దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎవరైతే సత్యవర్ధన్ అన్నటువంటి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ లోపు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉండాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. నా ఉద్దేశం ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినారని నేను అంటలేదు. కానీ ఎందుకింత ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎందుకింత అడావిడి? ఇప్పుడు అసలు వల్లభనేని వంశీని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఏంటి అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దానికి తోడు ఆయన ఇప్పుడు కొత్త కేసులో ఇరుక్కుంటాం కూడా SC/ST అట్రాసిటీ కేసు, కిడ్నాప్, బెదిరింపు, అది కూడా ఒక కోర్టుకు వెళ్ళి తాను పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పేసి విత్డ్రా చేసుకునేటట్టుగా అఫిడవిట్ ఇవ్వడం. సరే ఎలా చూడాలి సార్? డీజీపీని కలవటం వైసీపీ నాయకులు, అలాగే ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారు కలవడం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆయన అంతకుముందు బెయిల్ పొందినటువంటి కేసులో ఖచ్చితంగా కూడా సాక్షుల్ని ఏ విధమైనటువంటి ప్రభావితం చేయటానికి వీల్లేదు, సాక్షుల మీద ఏ విధమైనటువంటి ఏ రకంగా కూడా ఒత్తిడి తీసుకురావటానికి వీల్లేదు అనేటువంటి షరతుల మీద ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అలాంటి వ్యక్తి కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి బెయిల్ షరతులను ఉల్లంఘించి కంప్లైనెంట్ని డిఫాక్టో కంప్లైంట్ సత్యవర్ధన్ గారిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఆ కేసులో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి విత్డ్రా చేయండి, నేను ఇవ్వలేదు, కాగితం మీద నేను చూసుకోలేదు అనేటువంటి ఒక కథనం చెప్పిస్తే ఆయన కిడ్నాప్ చేసే సందర్భంగా ఆ కుటుంబం ఆయన యొక్క ప్రాణానికి రక్షణ లేదని కంప్లైంట్ పెడితే ఇంకంతకన్నా నీచమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఎందుకు మాట్లాడుతున్నారో కానీ వైసీపీ నాయకులు అది అసలు మనం జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ఏదన్నా ఉందంటే చట్టం ఖచ్చితంగా వారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసుకొచ్చారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, నీ రెమెడీస్ ఏమైనా ఉంటే అవైలబుల్ చేసుకో. అంతేగాని ఉన్నటువంటి చట్టాన్ని నుంచి తప్పించుకోవాలనేటువంటి దురభిప్రాయంగాను చట్టాన్ని పని చేయనీయకుండా అడ్డపట్టడం అనేది ఎంత మాత్రం కాదు. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారితో డీజీపీ గారు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు కానీ కలవటం అనేది అదృచ్ఛికం అవ్వచ్చు, లేదు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా నాయకత్వం కూడా వారి యొక్క అరెస్టుని ఖండిస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు ఏమన్నా భంగం కలుగుతాయో విఘాతం కలుగుతాయి అనే దాని మీద కూడా రివ్యూ చేసుకోవచ్చు. బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీస్ గాట్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, దాని తప్పే ఉంది. అయితే ఈరోజు అంబటి రాంబాబు గారు వెళ్ళటం, అంబటి రాంబాబు ఏమని వెళ్ళగలుగుతారు? మా మీద కేసు ఏమి లేదని వెళ్ళగలుగుతారా? మేము నేరం చేయలేదని, నేరం చేయకపోతే కోర్టులో చూసుకోమనండి. కానీ ఎందుకనో కానీ రాజకీయాలు ఈ విధంగా దిగజారిపోయి పబ్లిక్ లో ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రం తప్ప ఒక మంచి చెడు పద్ధతి, బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తున్నారు, ఆయన పార్లమెంట్ పోటీ చేసి ఉన్నారు. అలాంటిది కిడ్నాప్లు వారే ప్రేరేపిస్తే గతంలో 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి గవర్నమెంట్ లో ఏ విధంగా జరిగిందో అదే విధంగా పునరావృతం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఈ సమాజం అనేది సమాజంలో శాంతి భద్రతలు అనేది కంట్రోల్లో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క దేశాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు చెడగొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నాన్ని ఎంత మాత్రం కూడా ప్రతి ఒక్కరు కూడా లా అబైడింగ్ సిటిజన్ ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో చట్టాన్ని గౌరవించిన ప్రతి వ్యక్తి కూడా వైసీపీ నేతల యొక్క ఈ ప్రవర్తన మాత్రం మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆయన మీద పొలిటికల్ గా కాకుండా మీరు లీగల్ ప్రొఫెషనల్ కాబట్టి క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే కేసులు పెట్టారో వల్లభనేని వంశీ మీద, అవి బెయిలబుల్ కేసులు అని కొంతమంది అంటున్నారు, నాన్ బెయిలబుల్ అని కొంతమంది అంటున్నారు. బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సార్? రైట్.
ఓకే, మనం మళ్ళీ తీసుకుందాం వెంకటేశ్వర గారిని. కోటేశ్వర గారు, ఒకటి వల్లభనేని వంశీని అరెస్ట్ అనగానే అందరూ ఈవెన్ కొంతమంది మీడియా వ్యక్తులు కానీ సంస్థలు కానీ అనుకున్నది ఏంటంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి వ్యవహారంలో అరెస్ట్ చేశారనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి కొత్త కేసులు, దానికి సంబంధించింది అయినా కానీ ఆ కేసు విత్డ్రా చేయించుకోవడానికి సత్యవర్ధన్ అన్న అతన్ని ఈయన కిడ్నాప్ చేసి భయపెట్టి లేదా ప్రలోభ పెట్టి విత్డ్రా చేయించారు. గత 2 రోజుల క్రితం చూసాం మనం, అందరం కూడా కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యాం. కూటమి ప్రభుత్వంలో కూడా ఇంత స్థాయిలో ధైర్యం చేశారని చెప్పేసి. తీరా చూస్తే అతని కుటుంబ సభ్యులే అతను కిడ్నాప్ చేశారు, వైజాగ్లో ఉన్నాడని కాసేపు క్రితం తెలిసింది. ఆయన పిలిపించారట. ఆయన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారండి. 10 లక్షల రూపాయలు ఆయన చేతిలో పెట్టి వైజాగ్ పంపించాడు వంశీని. ఈవెన్ 2 డేస్ బ్యాక్ SC/ST కోర్టు దగ్గరకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి నాకేం సంబంధం లేదు, నేను అక్కడ లేను, నా మీద బలవంతంగా పోలీసులు నా చేత కేసు పెట్టించారని చెప్పేసి విత్డ్రా చేసుకున్న సమయంలో వల్లభనేని వంశీనే కారులో స్వయంగా ఆయనే తీసుకొచ్చాడు కోర్టు దగ్గర. దానికి సంబంధించిన CCTV ఫుటేజ్లో కూడా ఆయన ఉన్నారని చెప్పేసి వార్తలు లేటెస్ట్గా బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో A71గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని 8 నెలలుగా గన్నవరం TDP కార్యాలయం మీద దాడి విషయంలో అరెస్ట్ జరగల. ఈరోజు జరిగింది ఏంటంటే అంటే సత్యవర్ధన్ మీద దాడి, కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసులు. సార్, దీన్ని ఎలా చూడాలి? ఈ కేసుల యొక్క తీవ్రత ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెడతారు వైద్య పరీక్షల తర్వాత. ఈ కేసులకు సంబంధించి నా అభిప్రాయం అయితే దీని వెనకాల ఏదో ఒక మిస్టరీ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే ఒక నాటకీయ పరిణామాలు జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. అతను సత్యవర్ధన్ అనే అతను ఆ విధమైనటువంటి అఫిడవిట్ ఇవ్వడం ఏంటి, అతన్ని కిడ్నాప్ చేశారని లేదా ఇవన్నీ కూడా చూసినప్పుడు సంథింగ్ వెనకాల ఏదో జరిగింది అనేది నా అభిప్రాయం. అంటే దీని అర్థం ఏదో వల్లభనేని వంశీని లేదా అతను చేశాడని చెప్తున్నటువంటి కిడ్నాప్, బెదిరింపుల్ని సమర్థిస్తున్నట్లు కాదు అనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల దీనికి సంబంధించి ఓకే, కేసు దాఖలైంది, అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఓకే. కానీ దీనికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు పోలీసుల దగ్గర కానీ లేకపోతే ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు కానీ సమర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల దీని వెనకాల ఉన్నటువంటి మిస్టరీ అనేటువంటిది మాత్రం డెఫినెట్ గా బయటకు రావాలి. ఎందుకు అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ స్పందన కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఏదో పాపాలు పుట్ట బద్దలైంది, అనుభవించాడు అన్నట్టుగా చెప్తున్నారు. పాపాలు పుట్ట అంటే గతంలో ఉన్నటువంటి కేసులు లేదా వాటికి సంబంధించినటువంటివి అయితే వేరు. కానీ ఇది మిస్టీరియస్ గా జరిగినటువంటి ఈ ఉదంతం మీద ఈ కేసు ఇలాంటిది ఇది ఎంతవరకు నిలబడుతుంది ఏమిటి అనేటువంటిది తర్వాత మనం చూడాల్సి వస్తుంది. అందువల్ల దీంతో ఏదో రెండోది ఎందుకు ఈ హడావుడి ఎందుకు, లేదా డీజీపీ కానీ ముఖ్యమంత్రి భేటీ కావడం కానీ ఇటువంటివన్నీ కూడా అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం అది నిజమో కాదో నాకైతే నిర్ధారణగా తెలియదు. మొత్తం ఆ జిల్లాలో 144 సెక్షన్ పెట్టారని కూడా చెప్తున్నారు. అది పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక మామూలు SC/ST అట్రాసిటీ కేసులో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినా లేకపోతే ఒక ఎంపీని అరెస్ట్ చేసినా, దేశంలో అనేక చోట్ల గతంలో కూడా ఇట్లాంటి ఉదంతాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఒకవేళ మరి నిజమో కాదో తెలియదు, అందుకే చెప్తున్నారు. 144 సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 144 సెక్షన్ పెట్టారు అంటే దాని అర్థం అందుకనే బహుశా ఈ ఉదంతం గురించి దీని పర్యవసానాల గురించి చర్చించడానికి డీజీపీ ప్రత్యేకంగా కలిసి ఉంటారని కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఏమిటి? ఒక సాధారణ క్రిమినల్ కేసుగానే ఇదైతే ఓకే, కోర్టులో తేల్చుకుంటారు, అరెస్టులు లేకపోతే బెయిల్, తర్వాత మళ్ళా కస్టడీ, ఇటువంటి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి చూస్తూ ఉంటే దీని వెనకాల ఉన్నటువంటిది ఏదన్నా ఉన్నదా అనేటువంటి దానికి అనుమానాలకు మాత్రం తావిస్తున్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. నా సందేహం అది. అంటే ఒకటే సార్, నాకు కూడా పర్సనల్గా అనిపించింది, ఇలా ఎందుకు జరగకూడదు. ఎప్పుడైతే అతను విత్డ్రా చేసుకున్నాడో అప్పుడు అతన్ని కన్విన్స్ చేసి ఇలాగ వంశీ, కానీ అక్కడ CCTV ఫుటేజ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సత్యవర్ధన్ అన్న అతన్ని
ఎస్సీ ఎస్టీ కోర్టుకు వచ్చి నాకు సంబంధం లేదని విత్డ్రా చేసుకున్నప్పుడు అఫిడవిట్ ఇచ్చినప్పుడు వంశీ స్వయంగా తీసుకొచ్చాడు, అలాగే ఆ తర్వాత 10 లక్షల రూపాయలు ఇచ్చి వైజాగ్ పంపించారని చెప్పేసి. రెండోది, పోలీసులు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఈ రకంగా కంప్లైంట్ చేశారో సత్యవర్ధన్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను జరిగింది ఇది అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాతనే వంశీ అరెస్ట్కి పోలీసులు రంగం సిద్ధం చేశారని, ఈరోజు సత్యవర్ధన్ని కూడా విజయవాడ పిలిపించి పోలీసులు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సందర్భంలోనే వల్లభనేని వంశీని ఒక చోట అలాగే సత్యవర్ధన్ని మరో చోట కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. ఎస్, మీరు అన్నట్లుగా నాకు కూడా అనిపించింది, వై ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్, ఎందుకు అట్లా ఎందుకు జరగకూడదు అనేది నాకు అనిపించింది. ఇప్పుడు దీనిలో ఎందుకు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, వల్లభనేని వంశీని ఏ అవకాశం దొరికినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వదలదు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ మాత్రం వంశీకి తెలియకుండా ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. అటువంటిది తెలిసినప్పుడు అతను ఆల్రెడీ అంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన అతన్ని తన కారులో తానే స్వయంగా తీసుకొచ్చి చేశారు అని అదే కనుక వాస్తవం అయితే, సీసీటీవీ ఫుటేజ్ ఉందనేది కనుక వాస్తవం అయితే, అందుకనే అదొక మిస్టరీగా ఉంది అనేది నా అనుమానం. రైట్, ఓకే. వెంకటేశ్వర గారు, యు వాంట్ టు రెస్పాండ్ క్విక్లీ? నేపథ్యంలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానీ కక్ష కానీ సాధించాలంటే ఆయన మీద ఎన్ని కేసులు లేవు? ఎన్నో కేసులు ఉన్నాయి కదా. ఏ కేసుల్లో కూడా ఆయన మీద నేరపూర్తి ఇప్పుడు 8 నెలలు సుమారుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ రోజున కూడా ఆయన మీద అక్రమంగా కానీ అన్యాయంగా కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఒక కోర్టులో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా ఆ విట్నెస్ నే ఆయన చేశాడంటే అది అసలు ఎంత పరాకాష్ట, అది 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 ఎంత. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఏంటంటే ప్రైమా ఫేసి మెటీరియల్ పోలీసు వారు లేకుండా అంత డేర్ చేయగలరా వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళి? అందుకనే కదా సత్యవర్ధన్ ఇవన్నీ చెరొక రూమ్ లో పెట్టి ఇంట్రాగేషన్ చేసి క్రాస్ క్వశ్చన్స్ చేసి నిజం రాబడతారు. నిజం రాబట్టి దాంట్లో నిజం ఉంటేనే ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంటేనే కోర్టులో ప్రవేశపెడతారు రిమాండ్ రిపోర్ట్ లో వితౌట్. ఎందుకంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయటం అనేది నాట్ అన్ ట్రివియల్ గ్రౌండ్స్ మీదో లేకపోతే చిన్న చిన్న గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. బీయింగ్ ఎక్స్ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నిర్దిష్టమైనటువంటి ఆధారాలు, నిర్దిష్టమైనటువంటి ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంటేనే పోలీసు వెళ్ళటం, తర్వాత నిర్దిష్టమైనటువంటి మెటీరియల్ నే పోలీసు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తేనే రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. చూద్దాం మనం ఇప్పుడే ఇట్స్ అ ప్రిమిచ్యూర్ స్టేజ్. నేను ప్రకారం ఏంటంటే పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి వాళ్ళు ఈ అరెస్ట్ మీద స్పందించడం, ఇది కార్యకర్తలను ప్రేరేపించడం జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనేటువంటి ఆలోచన కృష్ణా జిల్లా అంతా కూడా 144 విధించారు. కృష్ణా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లోనూ అంత ఇది. ఎందుకంటే ఒక విధమైనటువంటి అరెస్ట్ చేస్తే ముద్దాయిల్ని కూడా లాక్కెళ్ళేటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. ఆ రోజున మనం చూసాం అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో ఏం చేశారు. సిబిఐ వాళ్ళు తీసుకెళ్తుంటే ఎంతమంది ఏ విధంగా నాటకీయ పరిణామాల మధ్యన కనీసం భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ సిబిఐ అరెస్ట్ చేయలేకపోయి తీసుకెళ్లేకపోయిన ముద్దాయి ఇంట్రాగేషన్ కి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యగా నాట్ ఓన్లీ దట్ మార్నింగ్ హైదరాబాద్ లో రాయదుర్గం దగ్గర ఆయన అపార్ట్మెంట్ కి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఈ గ్రౌండ్స్ మీద అని చెప్పేసి ఆయనకి చెప్పినప్పుడు ఆయన గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ చేంజ్ మై క్లోత్స్ అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి దాదాపుగా గంట సేపు అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ఫోన్ మాట్లాడాలన్నా ఫోన్ యూజ్ చేయాలన్నా కూడా పోలీస్ పర్మిషన్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. రైట్ కదా. కానీ ఆయన బట్టలు మార్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని ఆయన మొత్తం శ్రేణులను అప్రమత్తం చేయడానికి, ఆయన్ని అరెస్ట్ చేసే బయటికి తీసుకొచ్చే టైంకి ఇంటి దగ్గర అపార్ట్మెంట్ కి దగ్గరలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు, వైసీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులుగా ఉండేటువంటి మీడియా కూడా చేరుకుందంటే వల్లభనేని వంశీ గారు హౌ ఇంటెలిజెంట్ హీ ఈజ్ అని చెప్పేసి వాళ్ళు. సురేష్ గారు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆయన ఎస్కేప్ అవటం కూడా ట్రై చేశారు. ఏదో లేడీ కానిస్టేబుల్ కూడా మ్యాన్ హ్యాండిల్ చేసినారు. ఏదో చూస్తాం ఆ స్థాయిలో మనం మాట్లాడేటువంటి పరిస్థితి మందగాలి. అది మనం అంత అదేం జరిగిందో అది అనఫిషియల్ గా ఆయన వాళ్ళు ఏం చేసుకున్నారు. బట్ వన్ థింగ్ ఈజ్ అరెస్ట్ అనేది చాలా సక్రమంగా జరిగింది, చట్ట ప్రకారంగా అరెస్ట్ జరిగింది. అరెస్ట్ గ్రౌండ్స్ ఆయన చెప్పారు, అరెస్ట్ నోటీసులు ఇచ్చారు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం.
తర్వాత డ్రెస్ చేయడానికి టైం ఇచ్చారు, ఆయన దాన్ని ఉపయోగించుకున్నాడు, వాళ్ళ పార్టీ శ్రేణులందరికీ చెప్పాడు. అందుచేతనే కదా వెంటనే 144 పెట్టడం, కావాల్సినటువంటి శాంతి భద్రతల విఘాతం రాకుండా మెజర్స్ ఏవైతే తీసుకోవాలో ప్రభుత్వం అది తీసుకుంటాం. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఇవాళ హెడ్ క్వార్టర్స్ అమరావతి, కృష్ణ ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ కిందే కదా. అలాంటి కృష్ణా జిల్లాలో గొడవలు ఏదైనా జరిగితే ది రెప్యుటేషన్ ఆఫ్ ది స్టేట్, మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు మర్యాదలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సంస్కృతి ఉండబట్టే కదా ప్రజలు గతంసారి వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అసమర్థ పాలనతో పాటు కూడా స్వేచ్ఛను కోరుకున్నటువంటి స్వేచ్ఛను మీరు అన్నట్టు పోలీస్ హ్యాస్ ఫాలోడ్ ప్రొసీజర్. వై? బికాస్ గతంలో అంటే ఇక్కడ ఏదో పార్టీని ఒక పార్టీని వెనకేసి రావటం లేకపోతే ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా కాదు. అంకబాబు అన్న ఆయన జర్నలిస్ట్ ని కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే లాక్కుని ఇచ్చుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు చూసాము. అట్లాంటి వాటితో పోల్చుకుంటే శుక్రవారం రాత్రి మొదలు పెట్టేవాళ్ళు, శుక్రవారం తెల్లారగట్ట మొదలు పెట్టేవాళ్ళు, శని ఆదివారం కోర్టు ఉండేది కాదు. ఇది ఇది అలా కాదు కదా, ఇది అలా కాదు కదా, రైట్ రాయల్ గానే జరిగింది కదా. సప్తగిరి ప్రసాద్ గారు, సారీ కొద్దిగా లేట్ అయింది మీ దగ్గర రావడానికి. వెంకటేశ్వరరావు గారు కొద్దిగా అడ్వకేట్ అవడంతో కొంత లీగల్ ఆస్పెక్ట్లో మనం ఇన్పుట్స్ తీసుకోవడానికి కోసం. ప్రసాద్ గారు, ఆయన వైఫ్ కూడా యాక్చువల్గా నందిగామ దగ్గర నుంచి వెనక్కి పంపించినా కానీ ఆవిడ ఈరోజు విజయవాడ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరగా ఆవిడ ప్రెజెన్స్ కనిపించిన తర్వాత ఆవిడ రిక్వెస్ట్ మేరకు పోలీసులు ఆవిడని కూడా పోలీస్ స్టేషన్లోకి అలౌ చేశారట. హాఫ్ అన్ అవర్ పాటు వంశీతో ఆవిడ మాట్లాడటానికి కూడా అలౌ చేశారట. పోలీసులకు పోలీసుల దగ్గర కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారట. సో మొత్తం కూడా ఒక ఓపెన్ గానే ఒక డ్యూ ప్రాసెస్ లోనే జరుగుతుంది కాదంట్లా. బట్ ఆవిడ చేసిన ఆరోపణ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, వాంటెడ్లీ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తేనే మేము ఏదైనా కానీ లీగల్ గా మూవ్ అవ్వగలం, మేము లీగల్ గా మూవ్ అవ్వకుండా అడ్డుపట్టడానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వటం లేదు వాంటెడ్లీ అని ఆవిడ చేస్తున్న ఆరోపణలు. ఇకపోతే మరొక స్టోరీ ఏంటంటే అసలు ఏదైతే సత్యవర్ధన్ అడ్డు పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా రివర్స్ లో చేసి మొత్తం పోలీసులు లేదంటే గనక కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక కుట్ర, దానిలో భాగంగానే పోలీసులు భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఒక కథనాలు కూడా బయటకు వస్తున్నాయి ఆరోపణలుగానే. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆకు రౌడీలను అరెస్ట్ చేశారు. అందులో ఈయన ఒక ఆకు రౌడీ. ఈయన ఏదో పెద్ద దేశానికి స్వతంత్రం తెచ్చినాడు, స్వాతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినట్టు, ఏదో తెలంగాణ ఉద్యమ వీరుని అరెస్ట్ చేసినట్టు. హూ ఇస్ వంశీ? మేబీ an ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, సారీ, నథింగ్ బట్ రౌడీ షీటర్ కాదని చెప్పి ప్యానల్ ఎవరైనా చెప్పగలరా? రైట్, మీ లాంగ్వేజ్ నేను వాడను కానీ మాటలే కనుక కరెక్ట్. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఈస్ వల్లభనేని వంశీ ఏ రౌడీ షీటర్ ఆర్ నాట్? ప్లీజ్ ఆన్సర్ మీ ఇన్ వన్ వర్డ్. I don't know whether there is a rowdy sheet on him or not. I don't know. I am confident. Take it for granted. నేను మాట్లాడుతున్న ఛానల్లో లక్షలాది మంది చూస్తున్నారు. వంశీ, వల్లభనేని వంశీ ఇస్ ఏ రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ ని వినండి సార్, వినండి ప్లీజ్. వల్లభనేని వంశీ ఇస్ ఏ రౌడీ షీటర్. గతంలో ఆయన పైన హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తి. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించి ఆయన పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేసుకునే విధంగా అఫిడవిట్ బలవంతంగా వేయించారు అని వాళ్ళ బంధువులు కంప్లైంట్ చేస్తే, బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ విత్ డ్యూ ప్రొసీజర్, మంచి ప్రొసీజర్ ఫాలో అవుతూ, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ హైదరాబాద్ కు పోయి ఆ రౌడీ షీటర్ కి టైం ఇచ్చి, ఊరిన ఆయన బట్టలు మార్చుకో, గడ్డం గీసుకో, బాగా రెడీ అవ్వు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్. ఎస్, నథింగ్ రాంగ్. వల్లభనేని వంశీ తన కుటుంబ సభ్యులకి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, తన లాయర్ కి నన్ను అరెస్ట్ చేస్తున్నారు చెప్పుకునేటువంటి అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది. అదే డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారు. ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినట్టు. ఇప్పుడు
పార్టీ అనేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపులకు పాల్పడాలి అంటే జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 6వ తేదీ వీళ్ళందరినీ ఎత్తుకొచ్చి లోపలేసేసి ఉంటాం. అది కాదు కదా మా ఉద్దేశము, మాకు అది కాదు కదా లక్ష్యము. కాదండి, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి నువ్వు అతని పైన పెట్టినటువంటి కేసుని విత్డ్రా చేసుకునే అఫిడవిట్ వేసిపించి బెదిరిస్తే కానీ మేము అరెస్ట్ చేయకూడదా? ఏం మాట్లాడుతున్నారు ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత నేతలు? నేను అడుగుతున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారా లేక ఇంకేమైనా చేస్తున్నారా? ఒక దళితుల్ని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఒక దళితుల్ని బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దానిపైన ఏంది రాద్ధాంతము? రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయా? నథింగ్. ఒక్కడు కూడా నోరు తెరిచి మాట్లాడు. వైసీపీ వాళ్ళ లబ అరవటం తప్పించి ఇంకేమి కాదు. ఏం రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలేదు. ప్రశాంతంగా అందరూ ఉదయం నిద్రలేసి కాఫీలు తాగారు, టిఫినీలు తిన్నారు, భోజనాలు తిన్నారు, ఇంకొంచేపటి కూడా భోజనాలు తింటారు. ఏమి కాదు. దేశానికి, రాష్ట్రానికి, కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి వచ్చిన ఉపద్రవం ఏం లేదు. కాకుంటే నేను ఒకటి అయితే చెప్పదలుచుకున్నా, పాయింట్ అనేది వచ్చింది కాబట్టి. మీ మాదిరిగా గోడలెగిరి దూకి అరెస్ట్ చేయలేదు, బాత్రూమ్ లో ఉంటే బలవంతంగా లాక్కు రాలేదు, తలుపులు గడ్డపాలతో పగలగొట్టి లోపల దూరి పట్టుకురాలేదు. విత్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా అరెస్ట్ చేశాము. ఇంకొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. కాకుంటే వల్లభనేని వంశీ గారు సతీమణి చెప్పారు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని. ఇదేం పెళ్లి పత్రిక దేశంలో అందరికి పంచేదని. వల్లభనేని వంశీని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే మనకి ముందు ఆయనకి ఇస్తారు, ఆ వకీలకి ఇస్తారు, బెయిల్ పిటిషన్ వేసుకోండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి, ఇట్ డ్యూ ప్రొసీజర్ విల్ క్యారీ ఆన్. అల్లంత మాత్రాన్ని వల్లభనేని వంశీ ఏదో పెద్ద పుడింగ్ అనో తొక్కనో తోటకూరనో భయపడాల్సిన పని లేదు. భయపడము. చట్టం తన పని నిక్కచ్చిగా చేస్తుంది. ఏదో పెద్ద ఆయన ఏదో దేశానికి స్వతంత్రం తెచ్చిన అరెస్ట్ చేసినట్టు వైసీపీ సోషల్ మీడియా డీజీపీని పోయి కలవటం. ఆయన అంబటి రాంబాబు నీ దొంపల దగ్గర ఆయన లేల అప్పిరెడ్డి పోయి కలవటం ఏంది? ఒక రౌడీ షీటర్ అరెస్ట్. ఈ రోజు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక 7-8 మంది రౌడీ షీటర్లు ఈజీగా అరెస్ట్ చేసి ఉంటారు అన్ని జిల్లాల్లో కలిపి వివిధ కేసుల్లో. దాంట్లో ఈయన ఒక రౌడీ షీటర్. పైగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వల్లభనేని వంశీ ఇస్ హెయిడ్ కిల్లర్, తుపారీ కిల్లర్, డబ్బులు ఇస్తే చంపే వ్యక్తి. అతని గురించి ఏంది సార్ నాకు అర్థం కాదు. ఏదో పెద్ద అయిపోయినట్టు కృష్ణా జిల్లాకు ఉపద్రవం వస్తుందా? ఏమీ కాదు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు. కాకుండా వల్లభనేని వంశీ గారి తరపున అడ్వకేట్లు మాట్లాడుతున్నారు ఈ రోజు స్టేషన్ ముందర. అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఇదే ఎఫ్ఐఆర్ అనేది పెళ్లి పత్రిక దేశం అంతా పంచేదానికి. ప్రసాద్ గారు నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా అప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేయలే. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తో ఇది పోల్చుకోవడం కదా. నేను సింపుల్ అడుగుతున్నా, రఘురామ కృష్ణరాజు గారిని ఎట్లా అరెస్ట్ చేశారండి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫాలోడ్? కనీసం ఆయన బట్టలు మార్చుకునేదానికి టైం ఇవ్వలేదు, టాబ్లెట్స్ తీసుకునేదానికి టైం ఇవ్వలేదు. మన అచ్చెన్నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? గోడెగిరి దూకి కదా అరెస్ట్ చేశారు. పాపం ఆయన పటాభి గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? బాత్రూమ్ పోతానంటే కూడా పర్మిట్ చేయలేదు కదా. నాకున్నటువంటి హ్యూమన్ రైట్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లివ్, స్వేచ్ఛగా బతికే హక్కు. జైల్లో శిక్షపడిన ఖైదీకి కూడా హ్యూమన్ రైట్స్ వైలేట్ చేయడానికి లేదు. ఒక్క రైట్ స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు తప్పించి మిగతా అన్ని హక్కులు ఉంటుంది జైల్లో శిక్షపడి ఖైదీ కూడా. అవన్నీ కూడా వంశీ కనిపించాం. కాకుండా నేను ఒకటి చెప్తున్నా, ఈ చర్చ అంటూ వచ్చింది కాబట్టి రాజకీయాలలో పదవులు అశాశ్వతము. నాకు పవర్ వచ్చేసింది కదా అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడడం. ఆ రోజు ఏం మాట్లాడినారు వంశీ గారు? నోటికి ఎంత పడితే అంత మాట్లాడినారు. నేను చెప్తున్నా కదా, పవర్ అనేది శాశ్వతం కాదు. ఈ రోజు మీ దగ్గర ఉంటుంది, రేపు మా దగ్గరకు వస్తుంది, రేపు మా దగ్గర నుండి ఇంకొకరి దగ్గరకు పోవచ్చు. ఉన్నంతలో పాలిటిక్స్ లోకి ఉన్నాం, మంచి ప్రొఫెషన్, మంచి భాష మాట్లాడదాం, స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట్లాడుకుందాం. ఎవరినో మెప్పించడానికి కోసం ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు? సీతాదేవి లాంటి భువనమ్మ పైన లేనిపోయిన ఆరోపణలు చేశావు. నేను అడుగుతున్నానబ్బా, చేశావు. ఈ రోజు ఏమైపోయింది? నిన్ను కటకటాలు వెనకాల దోసేసి ఒకడు కూడా పట్టించుకునేవాడు లేడు. పట్టించుకునేవాడు ఏం పట్టించుకున్నా సార్ ఇప్పుడు? కాకుంటే వైసీపీ అధినేత ఏం చెప్పాడు మొన్న?
కృష్ణా జిల్లా సమావేశం పెట్టి మీలో ఎవరికైనా కష్టం వస్తే నా కథ గుర్తు తెచ్చుకోండి అంటే, ఆయన పెద్ద మహాత్మా గాంధీ గారి కథ కదా. నేను 16 నెలలు జైల్లో ఉన్నా, బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా అని ఆయన ఏదో పెద్ద ఇది మీద. ముఖ్యమంత్రి కావటం అందరూ కావుతారయ్యా. ఎంత ఘోరమైన చెడ్డ పేరు తెచ్చుకున్నావు, అది తెచ్చుకో, అది తెలుసుకో. నీ కార్యకర్తలకు ఏం చెప్తున్నావు? ఏమి జైలుకు పుండి మీ కొంప కొల్లేరు అమ్ముకోండి, ఏమి నా మాదిరి జైలుకు పుండి. ఈయన జైలుకు పోతే బెయిల్ తెచ్చేదానికి డబ్బులు ఉంది, 1,00,000 కోట్లు ఉంది. సామాన్య కార్యకర్త జైలుకు పోతే ఉందా 1,00,000 కోట్లు? ఎవడన్నా పట్టించుకుంటాడా? అది చెప్పాయా. నేను చెప్తాంటే పాలిటిక్స్ లో ఉన్నాము, చిత్తశుద్ధిగా పనిచేద్దాం, పబ్లిక్ కోసం పనిచేద్దాం, ఎంత వీలైతే అంత పనిచేద్దాం. ప్రతిపక్షంలో నువ్వు నన్ను ఎప్పుడు పొగడు, ఆ విషయం నాకు తెలుసు. నన్ను విమర్శిస్తావు, ఆ విమర్శ అనేది కొంచెం పద్ధతిగా చెయ్యి అంటానే. మంచి విమర్శ చెయ్యి, సద్విమర్శ చెయ్యి. అది వదిలేసి కుటుంబ సభ్యులంతా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ప్రజలు హర్షిస్తారు అనుకుంటున్నావా? నేను అడుగుతున్నా వంశీ గారు సత్యమణిని కూడా, ఏమ్మా ఈ రోజు రోడ్లోకి వచ్చి ఈ గట్టిగా మాట్లాడినావు కదా, ఆ రోజు నీ భర్తకి చెప్పొచ్చు కదా, అదేం మాట్లాడి మనకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, సరే మనకు నచ్చలేదు ఏదో వచ్చేసాం వైసీపీకి, అలాంత మాత్రాన వాళ్ళ భార్యల్ని వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టొచ్చా అని చెప్పి నీ భర్తకి హితబోధ చేయలేదమ్మా నువ్వు? చెప్పొచ్చు కదా. ఈరోజు ఎంత దాకా తెచ్చుకున్నావు? నేను చెప్తున్నా కదా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాడు బోర్గాడు అనిల్ గాడు, వాడిని అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి మీడియా సంస్థలన్నీ కూడా పెద్ద పెద్ద డిబేట్ 1 వారం రోజులు నడిచింది. ఇప్పుడు వాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాడు వర్ర రవీంద్ర గాడు, వాడిని అరెస్ట్ చేసినప్పుడు పోయామో 1 వారం రోజులు నడిచింది టీవీలో. మసాలా ఐటమ్స్ వేసేది, వర్ర రవీంద్ర గురించి అగ్రహంగా ఉన్న నాయకులు, దుమ్మెత్తి పోస్తున్న నేతలు, ఏంటంటే మన్నెత్తి పోస్తున్న నాయకులు విమర్శించేది ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? సేమ్ వల్లభనేని వంశీ కూడా ఇదే ఉంటుంది. 1 వారం రోజులు టీవీలలో డిబేట్ నడుస్తుంది, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఫినిష్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కాబట్టి ఆయన ఏదో పెద్ద దేశానికి తెలంగాణ ఉద్యమ వీరుడు కాదు. సింపుల్ గా 1 word లో చెప్పాలంటే ఆగు రౌడీ. ఓకే బాజీ గారు, నాకు అనిపించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గన్నవరంలో ఉన్నటువంటి కార్యాలయం మీద దాడి విషయంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేదు అప్పుడు యాక్చువల్గా. కానీ ఆ విజువల్స్లు కనుక చూస్తే ఆయన అనుచరులు వంశీ పేరు తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ చేసినటువంటి హంగామా అదంతా ఆయన అందులో అక్యూజ్ 71గా ఉన్నారు. కాబట్టి అక్కడ ఆధారాలు పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఇన్నాళ్ళు ఆయన అరెస్ట్ చేయలేదు అన్న దీనిలో భాగంగా ఒక సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఈ SC/ST అట్రాసిటీ కేసు, అలాగే దళిత యువకుడిని కిడ్నాప్ లేదంటే కనుక బెదిరించడం, ఇవి చాలా తీవ్రమైన కేసులు అవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏమన్నా ఆ రకమైన ఒక దాన్ని ఏమంటారు, ఒక ట్రాప్ ఏమైనా వేసిందని అనుకోవాలా? లేదంటే కనుక వల్లభనేని వంశీ మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అవి కూడా తిరగదోడతా ఉంటున్నారు. తిరగదోడటం కాదు, ఆల్రెడీ ఉన్న కేసులే, వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంటున్నారు. ఆ రకంగా ఇక వల్లభనేని వంశీ ఏదైతే రెడ్ బుక్ అన్నారో, లోకేష్ గారు రెడ్ బుక్లో యొక్క మెయిన్ వికెట్స్ పట్టడం స్టార్ట్ అయినట్టుగా భావించవచ్చా? సార్ మళ్ళా ఒకసారి ఆడియో రావట్లేదు సార్. వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు సురేష్ గారు, ఇది అందరూ కూడా ఏంటంటే వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఉదంతం ఈ కేసుని ఒక హై ప్రొఫైల్ కేసుగానే చూస్తున్నారు ఉదయం నుంచి కూడా. ఇదేదో ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, ఏదో సామాన్యమైన వ్యక్తిగా, సామాన్యమైన కేసుగా దీన్ని ఎవరు కూడా భావించట్లేదు. ఇప్పుడు మన డిబేట్ జరుగుతూ ఉంది. ఈ డిబేట్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు వెనకాల నేనుండే ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టపాసులు, బాణసంచాలు పేలుస్తున్నారు. టీడీపీ శ్రేణులు కానివ్వండి, టీడీపీ అభిమానులు కానివ్వండి, ఎవరైనా కానీ బాణసంచా పేలుతున్నాయి. మరి ఎందుకు అంత ఇవాళ ఈ టీడీపీ శ్రేణుల్లో అంత సంతోషకరమైన పరిస్థితి వచ్చింది అనే దానికి మనం వెనక్కి వెళ్తే కనుక
అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు నారా భువనేశ్వరి గారిని మాట్లాడిన తోలనాడిన వైనం ఇవాటికి కూడా మరి అందరూ ఎవరు మర్చిపోలేని పరిస్థితి. అదే ఒక పెద్ద సంచలనమైన వ్యాఖ్యగా మరి టీడీపీ వర్గాల్లో చాలా పెద్ద భయంకరమైన ఒక ఆందోళనని, ఒక విచారాన్ని కలగజేసింది అప్పట్లో. అది కొనసాగుతానే ఉంది. లోకేష్ గారి రెడ్ బుక్ లో ఇంకొక పేజీ ఓపెన్ అయినట్టుగానే ఈ రోజు మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగని వల్లభనేని వంశీ గారు ఏమి తప్పు చేయకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం కాదు. ఖచ్చితంగా ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. ఆయన తప్పు చేశాడు ఈ విషయంలో. యాక్చువల్గా టీడీపీ ఆఫీసు తగలబెట్టిన కేసులో కానీ అక్కడ కారును తగలబెట్టిన ఆ క్రైమ్ లో ఈయన 70వ ముద్దాయి. ఇతని స్థానం 70వ స్థానంలో ఉంది. ఇందాక మా చర్చలో మాట్లాడుకున్నట్టుగా డైరెక్ట్ గా ఏ నాయకుడు కూడా ఏ ఆఫీస్ దురాగతాలు చేయరండి. కార్యకర్తల చేతో, ఎవరో చేతో, రౌడీ షీటర్ల చేతో చేస్తారు ఇలాంటి పనులు. అలాగే టీడీపీ మెయిన్ కార్యాలయం ముట్టడి కూడా మెయిన్ నాయకులు ఎవరు లేరు దాంట్లో. కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు రౌడీ షీటర్లు, లేకపోతే వీధుల్లో ఆకతాయిగా తిరిగే జులాయిలు, వీళ్ళందరినీ చేరదీసి వాళ్ళ ద్వారానే చేయిస్తారు. అదే కోణంలో గన్నవరంలో జరిగింది కూడా అదే. కాకపోతే ఈ కేసులో ఆయన బలంగా ఇరుక్కుపోయింది ఎక్కడంటే, ఒక దళిత యువకుడు కంప్లైంట్ ని పెడితే ఆ కంప్లైంట్ ని మరి విత్డ్రా చేయించడానికి ఈయన స్వయంగా కోర్టుకు వెళ్ళినట్టు కూడా ఇవాళ ఉదయం మనం చూసాం వీడియోల్లో. టీవీ మీడియాలో ప్రసారం కూడా చేశారు కొన్ని ఛానల్స్ లో కూడా. ఆయన స్వయంగా దగ్గరుండి ఆయన విత్డ్రా చేయించడం. ఆ విత్డ్రా ఆయన ఇష్టపూర్వకంగా చేశాడా, ఇష్టపూర్వకంగా డబ్బులకు ప్రలోభాలకు లొంగి చేశాడా, అది తర్వాత విషయం. మళ్ళీ అదే వ్యక్తి వచ్చి నన్ను బెదిరించారు, దౌర్జన్యం చేశారు, కిడ్నాప్ చేసి ఎన్ని చేయించారని మళ్ళీ అదే అతను కంప్లైంట్ చేశాడు. మరి ఇదే అక్కడ మెయిన్ ఈ కేసులో కీలకమైన ఆధారం. ఒక దళితుడిని కిడ్నాప్ చేయటం, ప్రలోభాలకి లొంగ తీసుకొని కేసులు విత్డ్రా చేయించడం అనేది నేరం. ఇప్పుడు ఆ నేరమే బలంగా వంశీ గారి మెడకు చుట్టుకుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసుగా మనం స్టడీ చేయొచ్చు దీంట్లో. ఎందుకంటే ఈ సెక్షన్స్ ఏది పెట్టారో 140 లాయర్ గారు ఉన్నారు తెలుసు, వారు చెప్పే ఉంటారు. 140, 351, 308 ఇవన్నీ కూడా ఏంటంటే SC/ST అట్రాసిటీ. ఒక SC/ST వర్గాలని వాళ్ళ మీద దౌర్జన్యము, వాళ్ళని అణగదొక్కడానికి, అట్లాగే వాళ్ళ మీద బెదిరించి, వాళ్ళని హింసించి, రకరకాలుగా వాళ్ళ ప్రలోభాలకు గురి చేయటం అన్నది దీంట్లో ప్రధానంగా నేరారోపణ జరిగింది. అది దానికి సాక్ష్యం డైరెక్ట్ గా అతని తల్లి కూడా నా కొడుకుని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ చేసింది. అతను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు, నన్ను కిడ్నాప్ చేశారు, బలవంతాన నా కేసు విత్డ్రా చేయించారు, 10 లక్షల రూపాయలు ఇచ్చి నన్ను ఎక్కడ పంపేశారని. ఇవన్నీ కూడా ఆధారాలు. కాబట్టి ఈ కేసులో బలంగా మరి ఏదైతే నారా లోకేష్ గారు మరి ఒక యువగళం సభలో ఆయన స్టేట్మెంట్ నేను వినిపిస్తాను. పిల్ల సైకోకి భయం ఏంటో చూపిస్తా. పిల్ల సైకోకి ఇది నా గన్నవరం టీడీపీ శ్రేణులకు నా వాగ్దానం. పిల్ల సైకోకి ఏ తల్లికి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వణుకు పుట్టే విధంగా నేను భయాన్ని గుర్తు చేస్తా ఆ పిల్ల సైకోకి అని లోకేష్ గారు ఒక యువగళం సభలో ఆయన వాగ్దానం చేశారు టీడీపీ శ్రేణులకి. అదే ఆయన రెడ్ బుక్ లో ఆయన ఒక పేజీగా మలుచుకొని ఉండొచ్చు. అదే ఇవాళ అమలు జరిగి ఉండొచ్చు. ఈ అమలు జరగటం యాదృచ్ఛికమా, కావాలని చేశారా, ఇరికిచ్చారా, ట్రాప్ చేశారా, దాన్ని అప్రస్తుతం. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు చేసింది నేరం. అది పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా, లేకపోతే రాజకీయంగా వైసీపీలో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరి టీడీపీ శ్రేణుల్ని ఇబ్బందులకు గురి చేయటం, చాలా అవమానకరంగా బిహేవ్ చేయటం చేశాడా, అందువల్ల అతనికి తగిన శిక్షని వేయాలా అని టీడీపీ శ్రేణులు నిర్ధారించుకొని చేశారా అనేది తర్వాత విషయం. కానీ ఆయన ఒక దళితుడిని కిడ్నాప్ చేసి డబ్బులు ఇచ్చి ప్రలోభపరిచి అట్లాగే కేసు విత్డ్రా చేయించడం అనేది ఒక నేరం. అడ్వకేట్ లా గారు మన డిబేట్ ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా డీటెయిల్ గా చెప్పగలరు దీని గురించి. కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే ఖచ్చితంగా వంశీ గారికి నాన్ బెయిలబుల్ కింద ఆయన ఈ కేసు ట్రీట్ చేయబడుతుంది. బెయిల్ రాదు, అరెస్ట్ అవుతారు. ఖచ్చితంగా దీర్ఘకాలపు జైలు శిక్ష అనుభవించక తప్పదు. రైట్. ఇప్పుడు ఈ ఎస్సీ యువకుడు సత్యవర్ధన్ కేసు విత్డ్రావల్ వాంటెడ్లీ చేశాడా, లేదంటే గనక అతను వంశీ చేయించాడా, లేదంటే వంశీ చేయించినట్టుగా క్రియేట్ చేశారా
రకరకాల కథనాలు ఏదైనా చెప్పవచ్చు, ఇది ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గన్నవరంలో పబ్లిక్గా కొన్ని గంటల పాటు ఆర్సన్ జరిగింది కదా, అది వల్లభనేని వంశీ ప్రమేయం లేకుండా జరిగే అవకాశమే లేదనేది నిర్ద్వందంగా అది అక్షర సత్యం. కాబట్టి అక్కడ క్రైమ్ అనేది జరిగింది. కాబట్టి ఏ రకంగా ఎట్లా చేశారు అనేది తర్వాత పోలీసులు తేలుస్తారు. అంతేగాని అసలు గన్నవరంలో టీడీపీ కార్యాలయం దాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇదే కాదు, అతను గతంలో తవ్వుకుంటూ వెళ్తే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద, మహిళల అంశాల మీద కూడా కేసులు ఉన్నాయి. నేను అతని యొక్క వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ ని నేను సపోర్ట్ చేయటంలా. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడి, దాడులు, కారు తగలబెట్టడం కేసులో ఆయన 70 ముద్దాయి. ఆయన ప్రమేయం ఉన్నట్టు డైరెక్ట్ సాక్ష్యాలు ఉండకపోవచ్చు, కానీ ఆయన ద్వారానే జరిగిందనేది వాస్తవం. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏర్పాటు చేయబడిన ఈ కేసు ఏదైతే జరిగిందో ఇది దానికి సంబంధించినప్పటికీ కూడా దానికంటే బలమైన బేస్ మీద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా బలంగా ఆయన మెడకు చుట్టుకుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకోటి, ఆయన ఒకవేళ ఆయన చేయకపోతే ఆయన ఎప్పుడు డిటాచ్ చేసుకోలేదు కదా. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎప్పుడు డిటాచ్ చేసుకోలేదు, అట్లా ఏమీ ప్రకటించలేదు. రెండోది, ఆ వీడియోలో ఏ వీడియో చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్ అనుకుంటూ శుభ్రంగా పబ్లిక్గానే అన్నీ జరిగింది. సో అదేమీ వేరే వాళ్ళు చేసే అవకాశం లేదు. సరే, పక్కన పెడదు. ఇక రెండోది సార్, మీరు అన్నట్లు ఆయన మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఏది ఇప్పుడంటే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద అంటే A71, అది పక్కన పెడితే వేరే కేసుల్లో స్వయంగా అక్కడ పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారి మీద హత్యాయత్నం కేసు ఉంది ఈయన మీద, ఏది ఎలక్షన్స్ టైంలో. అలాగే ఒక కార్యకర్తకు సంబంధించి, టీడీపీకి సంబంధించిన కార్యకర్తకు సంబంధించిన దుకాణాలను ధ్వంసం చేసిన కేసులో ఉన్నారు. ఇవి కాకుండా మళ్ళా హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసు కూడా ఒకటి ఉంది. కాబట్టి వీటి మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. పోలవరం మట్టికి తవ్వకం కేసులు ఉన్నాయి. ఈ పర్టికులర్ రెండింటి మీద, ఏది ఇళ్ల పట్టాలు, మట్టి తవ్వకం, మట్టి దందాల మీద ఆల్రెడీ స్పెషల్ గా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. దానికి సంబంధించిన నివేదిక కూడా ఇప్పుడు రెడీగానే ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ మరి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారంట. మరి ఇప్పుడైతే కనుక అవి కూడా బయటకు వస్తాయి, అవి ఇంకాస్త తీవ్రమైన కేసులని కూడా అంటున్నారు. రైట్, ఎనీవే చూద్దాం. ఇక యాక్చువల్గా ఏంటంటే పోలీసులు మరి మనం డిబేట్ స్టార్ట్ చేసే టైంకి అప్పటికి కూడా ఇంకా వంశీని విచారణ కొనసాగుతోంది. ఆ తర్వాత ఆబ్వియస్గా ఎంత లేట్ అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే వైద్య పరీక్షల నిమిత్తం. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిందే. కాకపోతే జనరల్గా రిమాండ్ ఇస్తారు, లేదంటే కనుక బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ మనకు కొంత అర్థం కావాల్సిన అవసరం ఉంది. సార్ వెంకటేశ్వరరావు గారు, మీరేమన్నా దీని మీద ఇటువంటి సిమిలర్ కేసుల్లో ఆయన రిమాండ్కి వెళ్ళడం తప్పదా, లేదంటే కనుక ముందస్తు బెయిల్ ఏమైనా అవకాశం ఉందా? అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ముందస్తు బెయిల్ అనే ప్రశ్న లేదు. అరెస్ట్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరు పెడతారు. మ్యాజిస్ట్రేట్ గారు పోలీసు వారు ఈ టైంకి సేకరించినటువంటి మెటీరియల్ అంతా కూడా మ్యాజిస్ట్రేట్ గారు ముందు పెడితే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని పరిశీలించి ప్రైమా ఫేసీ కేసు ఉంటే రిమాండ్ ఇస్తారు. అయితే 41 CRPC నోటీసులు వదిలేయచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కేసులో 41 కూడా మ్యాజిస్ట్రేట్ గారు 41 ఎక్సర్సైజ్ చేయటం కూడా చేయకపోవచ్చు. ఎందుచేతనంటే ఒక కేసులో ఆయనకి బెయిల్ ఇస్తే ఆ కేసులో ఉన్నటువంటి సాక్షిని ప్రలోభ పెట్టో, బెదిరించో, ఏదన్నా కానీ ఇల్లీగల్ అండ్ ఇమ్మోరల్ మెథడ్స్ ద్వారా ఆ సాక్షితో సాక్ష్యం చెప్పించినటువంటి పరిస్థితిలో ఆ సాక్షి రియలైజ్ అయ్యి స్టేట్మెంట్ ఇస్తే, ఆయన కుటుంబ సభ్యులు రిపోర్ట్ ఇచ్చారు, అది FIR గా ఎంతో 85/25 ఎంతో FIR కూడా రిజిస్టర్ అయింది. ఆ బేసిస్ మీద వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ సత్యవర్ధన్ గారిని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎందుకంటే సత్యవర్ధన్ గారు కూడా నిజంగా ప్రలోభ పెట్టారా, ఆయన కావాలనే తీసుకుని మళ్ళా ఇటేమన్నా ప్రలోభ పెడితే వంశీ గారికి ఆపోజిట్ గా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఇత్యాది విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించడానికే వాళ్ళు ఎక్కువ పోలీసు వారు టైం తీసుకున్నారు. వాళ్ళు చట్టబద్ధంగానే వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ హై హ్యాండెడ్ యాక్షన్ గా అయినట్టయితే ఈ పార్టీ 4 ముక్కలు రిమాండ్ రిపోర్ట్ రాసేవాళ్ళు, కోర్టు ముందు హాజరు పెట్టిస్తూ చేతులు దులుపుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు ప్రకారం FIR రిజిస్టర్ చేశారో, అరెస్ట్ చేసుకొచ్చారు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల్ని
ఎవరైతే అపహరణ గురి కాబడ్డాడని చెప్పబడే వ్యక్తిని కూడా తీసుకొచ్చి, సపోజ్ అపహరణ గురి అయిన వ్యక్తి నన్ను అపహరించలేదు, నేనే ఇండిపెండెంట్ గా నా యొక్క స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా ఇచ్చారు ఇతను, నేను స్టేట్మెంట్ ఇచ్చానంటే కేసే ఉండదు కదా. ఆ ఫెసిలిటీ కూడా అక్కడ జరుగుతుందేమో చూద్దాం. మనం ఇప్పుడేం మాట్లాడినా ప్రిమేచరే. బట్ ఏదైనా సత్యవర్ధన్ గారి యొక్క స్టేట్మెంట్ పైన ఆధారపడే ఈ కేసు ఉంటుంది. ఆ కేసులో సత్యవర్ధన్ గారు నిలబడి నన్ను అక్రమాలకి ప్రలోభాలకి లొంగ తీసుకుని ఈ విధంగా చేయించారనేటువంటి ఎవిడెన్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఆయన బెయిల్ కూడా రాను. ఎందుకంటే ఒకసారి బెయిల్ ఇస్తే మిస్యూజ్ చేశారు కాబట్టి, ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బెయిల్ మిస్యూజ్ అయింది కాబట్టి కోర్టు యొక్క ఉత్తర్వులను ధిక్కరించినట్టు కాబట్టి మళ్ళా అదే ప్రక్రియ కొనసాగిస్తారు కాబట్టి అసలు బెయిల్ ఇవ్వాలి ఇవ్వవసరం లేదని మెయిన్ గ్రౌండ్ ఏంటంటే, బెయిల్ ఇస్తే ప్రతి వ్యక్తి కూడా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. కానీ బెయిల్ ఎక్సెప్షన్గా బెయిల్ ఇవ్వకుండా ఉండటం అనేది ఎక్సెప్షన్ ఏ పరిస్థితిలో? ఆ వ్యక్తి ఆ కేసులో ఉన్నటువంటి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనేటువంటి గ్రౌండ్, లేదు ఆ వ్యక్తి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయి చట్టానికి దొరకడు అనేటువంటి ఈ రెండు గ్రౌండ్లు లేకపోతే బెయిల్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏదైతే ఆయన కేసులో ఉన్నటువంటి సాక్షుల్ని ప్రలోభ పెట్టి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడని కనుక పోలీసు వారు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయనకి బెయిల్ కూడా దొరకటం అనేది కష్టం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన జైలే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమాచారంలోనే మన స్క్రోలింగ్ లోనే వెంకట్రావు గారి మీద హత్యాయత్నం, వెంకట్రావు గారిని చంపబోయారని కేసు, హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఫోర్జరీ పట్టాల కేసు, తర్వాత పోలవరం రైట్ బ్యాంక్ లో మట్టి అమ్ముకున్నటువంటి కేసు ఇచ్చారు. ఈ కేసులన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ పోలీసు వారు ఆ పోలీసు వారు ఆయన రిమాండ్ పెట్టగానే ఆ ఎఫ్ఐఆర్ ఆ కేసులో మళ్ళీ ఈయన అరెస్ట్ కోసం, ఈయన ప్రొడక్షన్ కోసం పీటీ వారెంట్కి అప్లై చేయటం, ఇదంతా కూడా జరిగితే కొంచెం ఆయన కూడా డిఫికల్ట్ పరిస్థితిలోనే మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది క్షమార్హం కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కాళ్ళతో చూస్తూ రాష్ట్రం యొక్క పరువు మర్యాదలకి డ్యామేజ్ లేకుండా ఉంటేనే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మరల గాడిలో పెట్టడానికి కానీ, అటు పోలవరం కాలువ, పోలవరం ప్రాజెక్టు, ఇటు అమరావతి రాజధాని, దీస్ ఆర్ ద 2 లైఫ్ లైన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్లు. అలాంటి లైఫ్ లైన్లు చేసేటువంటి కార్యక్రమంలో ఎక్కువ శక్తి, యుక్తి, మేధ అన్ని వాటి మీద పెట్టడానికే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అటు ఇవాళ మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ మన మీద బేస్ అయింది కాబట్టి ఈ రోజున కనీసం మనం నెలకి జీతాలు ఇవ్వగలుగుతున్నాం, ఇవాళ అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం. మన అతి త్వరలో అద్భుతమైనటువంటి రాజధాని కూడా చూడబోతున్నాం. అతి త్వరలోనే పోలవరం నిజంగా 800 కోట్ల రూపాయలు ఇవాళ మరి అది ఊరకనే వేస్ట్ అయిపోతే మళ్ళా దాన్ని పునరుద్ధరింపజేసి పోలవరం కెనాల్ మనం తీసుకొస్తే ఈ రెండు జరిగితే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి రాష్ట్రంగా వెలుగొందడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రయత్నం మీద కూటమి ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా ఎందుచేతనంటే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ, ఇప్పుడు మన బాజీ గారు చెప్పినట్టు తెలుగుదేశం కార్యకర్తలు టపాకాయలు కాల్చుకుంటున్నారు. ఎవరినో తృప్తిపరచడానికో, ఎవరినో కించపరచడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు అంటాకి 8 నెలల నుంచి కూడా మనం కూటమి ప్రభుత్వం చేసేటువంటి అడుగులను మనం చూస్తున్నాం. ఆ అడుగుల్లో కూడా ఎక్కడ కూడా చట్టానికి విఘాతం కలగకుండా, రూల్ ఆఫ్ లాకి భంగం కలగకుండా నిర్దిష్టమైనటువంటి న్యాయ ప్రమాణాలతో ముందుకు వెళ్ళి నేరస్తుని శిక్షించాల్సిందే, నేరం చేయని వాడిని రక్షించాల్సిందే అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి చూద్దాం. ప్రిమేచర్ మనం ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయంలో రూల్ ఆఫ్ లా బ్రేక్ అయిందనుకో ఖచ్చితంగా మనం ఖండిస్తాం, దాంట్లో ప్రశ్న లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడటానికి మెయిన్ కారణం గత ప్రభుత్వంలో చేసినటువంటి సుప్రీంకోర్టు వారు చెప్పినట్టుగానే ఎక్కడైతే అసంతృప్తి ఆవేదన పేరుకుపోయిందో బద్దల ఎలక్షన్ లో. రెండోది హీ హిమ్సెల్ఫ్, వల్లభనేని వంశీ గారు హీ హిమ్సెల్ఫ్ ఏ డాక్టర్, హీఈస్ ఎ స్కాలర్. ఆయన చాలా తెలివిగల, ఆయన చాలా మేధావి, ఆయనకి
ఏ మాటకి ఆ మాట ఆయనకి అన్ని విషయాల్లోనూ చాలా పరిజ్ఞానం ఉంది. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా పోలీసుల్ని ఆయనే ఇరుకుని పెట్టేయగలడు పర్సనల్గా. ఇంకా మాట్లాడితే ఏంటి ఆయనకు తెలివితేటలు, ఆయనకు జ్ఞానం చాలా చక్కగానే. ఆయన ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదో ఒక యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒక డిగ్రీ కూడా తీసుకున్నారు. నాకు గుర్తులేదు ఏ డిగ్రీ అని. సో హీఈస్ అన్ ఇంటెలెక్చువల్. సో ఆయన అందు గురించి మార్నింగ్ కూడా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ టైంని 1 అవర్ టైంని తను ఎలా వినియోగించుకోవాలో అలాగే వినియోగించుకున్నారు. అయితే పోలీసులు దాని విషయం మీద కూడా కేసు పెడతామని అంటున్నారు. అవి ఎంతవరకు నిలబడతాయో చూడాలి. ఇకపోతే ఇటీవల మరో అంశంలోకి వెళ్దాం సార్. వైసీపీలో చేరినటువంటి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ వైసీపీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కలకలం రేపారు. అయితే శైలజానాథ్ చేసిన సూచన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు నాయకత్వ బాధ్యతల గురించి శైలజానాథ్ ఎందుకు మాట్లాడారు? వైసీపీకి జగన్ సరిగా నాయకత్వం వహించలేకపోతున్నారా? అసలు నాయకత్వ మార్పు గురించి ఇప్పుడు చర్చ ఎందుకు? నాయకత్వ బాధ్యతలకు జగన్ దూరం అవుతారనే అనుమానాలు ఉన్నాయా? జగన్ జైలుకు వెళ్ళక తప్పదనే ఉద్దేశంతోనే శైలజానాథ్ అలా మాట్లాడారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.